V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. గత 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన నాయకులు అయి ఉండి ప్రజా ఖజానాని డొల్ల చేయడం న్యాయమా అంటున్న పీతల మూర్తి యాదవ్. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. బీజేపీ ప్రెస్ క్లబ్ లో ఆంధ్ర సిమెంట్స్ రోడ్డు టీడీఆర్ భాగోతంపై పీతల మూర్తి యాదవ్ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు, లేకపోతే బెదిరిస్తా ఉన్నాడు. 4 నెలలుగా మేము భయపడతా ఉన్నామని చెప్పి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఏదైతే నేను మాట్లాడానో వాటిని సాక్ష్యాధారాలతో ఏదైతే నేను మీడియా సోదరులకి పత్రికా ప్రతినిధులకి ఎవరైతే నేను పూర్తి స్థాయిలో నేను మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కథనాలు ప్రచురించారని చెప్పి పత్రికల మీద పత్రికా ప్రతినిధుల మీద వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో మీకు సాక్ష్యాధారాలతో వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. ఏదైతే నాయుడుతోట జంక్షన్ దగ్గర నుంచి ఆంధ్ర సిమెంట్స్ రోడ్డు ఏదైతే ఉందో ఆంధ్ర సిమెంట్స్ వరకు అంటే మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి వెళ్ళేటువంటి రోడ్డు 2.6 కిలోమీటర్లు మేర ఉన్నటువంటి ఆ రోడ్డు 50 ఏళ్ల క్రితం ఆ రోడ్డు ఫార్మ్ అయింది. 2014లో ఆంధ్ర సిమెంట్స్ ఫ్యాక్టరీ ఏదైతే జేపీ సిమెంట్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారో టేక్ ఓవర్ చేసిన తర్వాత జేపీ సిమెంట్స్ వాళ్ళు 2014లో సీసీ రోడ్డును వేయడం జరిగింది. అంతవరకు కూడా ఆ రోడ్లో ఇప్పటికీ కూడా బస్సులు తిరుగుతూ ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు 12-8-57D అనేటువంటి ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వం 1973లో రీహాబిలిటేషన్ 120 గజాలు చెప్పిన కాలనీలుగా అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి కేటాయించడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా సాక్షాత్తు ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధం లేనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడారో అదే ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే కాదు, ఆయన 4వసారి ఎమ్మెల్యే అనుకుంటున్నా నేను. ఆయన అధికారంలో కూడా ఉండేటప్పుడు కూడా సాక్షాత్తు 2014లోనే అధికారికంగా ఆయన ఏదైతే లెటర్ పెట్టుకొని ఆ టీడీఆర్ వ్యవహారం మీద ప్రభుత్వానికి లేఖ రాస్తే ఆ లేఖ మీద అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ప్రత్యుత్తరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర, మీకు చూపిస్తా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో కోసం జీవీఎంసీ అధికారులు ఈ నాయుడుతోట పొర్లుపాలెం ఆంధ్ర సిమెంట్స్ రోడ్డుకి సంబంధించి ఇది జీవీఎంసీ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్, ఇది అఫీషియల్ గా పేపర్లో పబ్లికేషన్ ఇచ్చారు. ఇది ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు ఆర్డీపీ సలహాలు సూచనలు ప్రజల దగ్గర నుంచి అభ్యంతరాలు తెలుసుకోవడానికి 28/5/2025 ఈ ఆర్డీపీని పత్రికల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ లోని అలాగే ఒక ప్రముఖ దినపత్రికల్లోని ప్రచురించారు. 50,000 స్క్వేర్ మీటర్లకు గాను ఇది జీవీఎంసీ వాళ్ళ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్. ఇది
దీని మీద అభ్యంతరాలు స్వీకరించమని, ఏముంటే తెలపమని, అభిప్రాయాలు ఉంటే తెలియజేయమని ప్రజలకి గడువు ఇచ్చి చేసినటువంటిది. సర్వే నంబరు వెంకటాపురం వేపగుంట సర్వే నంబర్ 76, వెంకటాపురం సర్వే నంబర్ 76, 82 పొర్లుపాలెం ఫ్రమ్ నాయుడుపేట టు పొర్లుపాలెం, ఆంధ్ర సిమెంట్స్ రోడ్డు. ఈ రోడ్డు కనుక వేసేటట్టయితే 2041 మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా 100 అడుగుల రోడ్డు కోసం ఇది 50,000 స్క్వేర్ మీటర్లు, అంటే 2,39,000 చదరపు గజాలు ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు టీడీఆర్లు ఇవ్వాలని. 2,39,000 చదరపు గజాలు ఇవ్వాలని. గజం 25,000 నుంచి 30,000 ఉంది కార్డు వాల్యూ, అంటే సుమారు 700 కోట్ల రూపాయలు. దాని మీద నేను జీవీఎంసీ అధికారులకి నేను అప్పట్లోనే ఆర్డీపీ మీద అబ్జెక్షన్ కూడా రైజ్ చేయడం జరిగింది అధికారికంగా. ఈ అబ్జెక్షన్ రేస్ చేసిన తర్వాత జీవీఎంసీ అధికారులు నేను ఏదైతే స్పందన అని ఆ ఆర్డీపీని రద్దు చేయండి, ఆ 100 అడుగుల రోడ్డు అక్కడ వేయాల్సిన అవసరం లేదు, అసలు అది కేవలం టీడీఆర్లు కుంభకోణం కోసం టీడీఆర్లు పేరుతో ప్రభుత్వ ఖజానానికి గండి కొట్టే విధంగా ఆ యొక్క చర్య ప్రారంభించారు అని చెప్పి నేను ఏదైతే ఆర్డీపీ మీద ఇచ్చినటువంటి అబ్జెక్షన్ ఏదైతే ఉందో దాని మీద జీవీఎంసీ అధికారులు నాకు ఇచ్చినటువంటి అఫీషియల్ సమాధానం పరిశీలన చేయగా ఆమోదించబడిన మాస్టర్ ప్లాన్ 2041 సో 30 మీటర్ల రహదారి సర్వే నంబర్ 75, 76, 77 వేపగుంట గ్రామ నంబర్ 76 వెంకటాపురం గ్రామ, అలాగే 76, 82 పొర్లుపాలెం గ్రామం నుండి ఈ రహదారి నుండి తాటిపూడి పైప్ లైన్ నిర్మాణం చేపట్టి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మంచినీటి సరఫరా 24/7 పథకం విశాఖపట్నంలో నార్త్ వెస్ట్ సెక్టార్ ప్రజలకు మంచినీటి సరఫరా ఈ పైప్ లైన్ నిర్మాణం వల్ల జరగవలసి ఉంది. నగరపాలక సంస్థ వారి పైప్ లైన్ నిర్మాణం చేయడం పనులు మొదలు పెట్టగా ఈ రోడ్డు నందు సొంత స్థలాలు గలవారు గౌరవ న్యాయస్థానం వారిని ఆశ్రయించి రిట్ పిటిషన్స్ 25,693/2018, 27,156/2018, 28,998/18 కేసు దాఖలు పరిచున్నారు. సదరు దాఖలు పరిచిన కేసుల నందు గౌరవ న్యాయస్థానం వారు నగరపాలక సంస్థ వారికి సదరు పైప్ లైన్ వారి స్థలం నందు వేయదలిచినచో సదరు స్థలము యజమానులకు ఏపీ ల్యాండ్ ఎక్విజిషన్ డొమెస్టిక్ ఇరిగేషన్ ఇండస్ట్రియల్ వాటర్ గ్రిడ్ పైప్ లైన్ ఎక్విజిషన్ ఆఫ్ రైట్ ఆఫ్ యూజర్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2018 ప్రకారం కాంపన్సేషన్ చెల్లించి తదుపరి పనులు చేసుకోవచ్చని తెలియజేస్తున్నారని చెప్పి ఇచ్చారండి. ఉన్నటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యేకి ఇంకొక ఎమ్మెల్యేకి నియోజకవర్గ ఎమ్మెల్యేకి వాళ్ళకి ఇప్పుడు ఈ పైప్ లైన్ వేయకూడదు, ఈ పైప్ లైన్ వేస్తే మాకు టీడీఆర్ ఇవ్వాలి 100 అడుగుల రోడ్ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ కింద అని చెప్పి వీళ్ళు ప్రతిపాదించారు. ప్రకారంగా మాకు కాంపన్సేషన్ ఇవ్వాలి టీడీఆర్లు అని చెప్పి ఏదైతే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు మాట్లాడించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇది హైకోర్టు వారు ఇచ్చినటువంటి కామన్ ఆర్డర్. ఇదిగోండి కామన్ ఆర్డర్, నేను చదివినట్టు 3 కేసు నంబర్ల యొక్క కామన్ ఆర్డర్ ఇది. ఆ ఆర్డర్ లో ఇన్ దట్ రెస్పాండెంట్స్ ఫాలో ద ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్ అండ్ పే కాంపన్సేషన్ టు ద పిటిషనర్స్ in terms of the provisions of the Andhra Pradesh Domestic Irrigation Industrial Water Grid Pipelines Acquisition Act 2018 if they intend to lay drinking water pipeline through the subject land pending miscellaneous applications if any shall stand closed in consequences no cost. ఇది 2018లో ఎవరైతే భూ యజమానులని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 5/5/2023 హైకోర్టు తీర్పు ఇచ్చింది, కామన్ ఆర్డర్ ఇచ్చింది. దీని తర్వాత కేసులేం పెండింగ్ లేవు హైకోర్టులో. 2018 యాక్ట్ ప్రకారంగా కాంపన్సేషన్ ఇమ్మని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించారు. దానికి అనుగుణంగానే జీవీఎంసీ అధికారులు నాకు కూడా నేను పెట్టిన అబ్జెక్షన్ కి సమాధానం కూడా అదే సమాధానం నాకు పొందుపరిచారు. యాక్ట్ ఇది చట్టం. ఈ చట్టం ఏం చెప్తుంది, వీళ్ళకి ఏదైతే ఈ కాంపన్సేషన్ ఉందో ఏదైతే పైప్ లైన్ వేస్తారో ఇవ్వండి మీకు హైలైట్ చేసి చూపిస్తున్నాం. కాంపన్సేషన్ క్యాల్కులేటెడ్ 10% ఆఫ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్
at the date of the publication of the notification under subsection 1 of section 3. చట్టంలో పైప్ లైన్ వేసే చోట 10% ఇవ్వాలని స్పష్టంగా ఉంది. అది పైప్ లైన్ వేసేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ అబ్జెక్షన్స్ ఎవరైనా రైజ్ చేసి పైప్ లైన్ వేయకుండా ఉంచిన ఎడల వాళ్ళకి గనక భూమి మీద హక్కు ఉంటే, భూ యాజమాన్య హక్కులు గనక ఉంటే వాళ్ళకి 10% ఇమ్మనుంది. చేయండి అని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు 16 జూలై 2025ని విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ అమెండ్మెంట్ కోసం ఏదైతే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందో ఆయన ఇదే రోడ్ని, ఆంధ్ర సిమెంట్స్ రోడ్ని 40 అడుగులు చేయమని ఆయన ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ప్రతిపాదన. అంటే 100 అడుగులు కాస్త 40 అడుగులు చేసేమన్నారు. అక్కడ ప్రస్తుతం 38 అడుగులనిచ్చి 60 అడుగులు రోడ్డు ఉంది ప్రెసిడెంట్. అక్కడ ఆ రోడ్లో 800 టిట్కోయిన్లు కట్టారు ఆ రోడ్డు కానుకొని. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ ఉంది, జీవీఎంసీ వాటర్ ట్యాంక్స్ స్టోరేజ్ ఉన్నాయి, రోడ్ వేసి ఉంది. 40 ఏళ్ళు పైబడి పైప్ లైన్ వేస్తున్నారు. మరి ఇదే సీనియర్ ఎమ్మెల్యే ఎవరైతే ఇప్పుడు వెనక నుండి ఈ ముందున్నటువంటి ఆస్థాన పండితులు ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడించారో, ఆయన ఏదైతే పెద్ద మొత్తంలో బెనిఫిట్ పొందేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇది 4వ పర్యాయం. ఆయన 2 పర్యాయాలు అప్పుడు ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఆయనకి సంబంధం లేదని చెప్తా ఉన్నారు వీళ్ళు. ఇది స్వయంగా ఆ ఎమ్మెల్యే గారు 2014లో ఆయన దరఖాస్తు మేరకు వాళ్ళ తల్లి గారికి చెందినటువంటి ఆస్తికి ఆ రోడ్లో కోల్పోతున్నామని చెప్పి టీడీఆర్ కోసం, నష్టపరిహారం కోసం పెట్టినటువంటి ఉత్తర్వులు, ప్రభుత్వ ఉత్తర్వులు. అప్పుడు ఎంవి సత్యనారాయణ కమిషనర్ గారు, జిఎస్ కమిషనర్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు 2014లో రాసింది. తయారు చేసి పేపర్ పబ్లికేషన్ ఇచ్చి నేను అబ్జెక్షన్ కాల్ఫర్ చేసిన తర్వాత ఆర్డీపీని క్యాన్సిల్ చేయమనంటే ఎక్కడైనా 40 అడుగులు చేస్తారా? మినిమం 60 అడుగులు చేస్తారు. 40 అడుగులు చేసిన తర్వాత కూడా వీళ్ళు 40 అడుగులు రహదారి కూడా మా ప్రవేశ స్థలాల్లోనే చేశారని చెప్పి దానికి టీడీఆర్లు ఇచ్చామంటున్నారు. ఇప్పుడు